కలవకుర్తి మండల ప్రజలకు తెలియజేయనదేమనగా ఫిబ్రవరి 15వ తారీఖు వరకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి రాయితీలు ఏమవుతున్నాయో చాలన్స్ సమయం ముగిసినది. కావున ఈ రోజు నుంచి వెహికల్స్కి సంబంధించి చలానాలు ఏమైనా ఉంటే పూర్తిగా కట్టుకునే విధంగా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మైనర్ డ్రైవింగ్స్ పైన, అదేవిధంగా హెల్మెట్స్ పైన, అదేవిధంగా ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్, అదేవిధంగా ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా డ్రైవింగ్ చేసినచో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఈ కలవకుర్తి పోలీస్ తరపు నుంచి ఒకటే విన్నపం, ఎలాంటి మైనర్ డ్రైవింగ్స్ని ప్రోత్సహించకుండా అప్రమత్తంగా తల్లిదండ్రులు వాళ్ళకి ఎలాంటి వాహనాలు ఇవ్వకుండా మిగతా పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ చేయకుండా వాళ్ళకి ఎలాంటి ఈ వాహనాలని పంపించే విధంగా ప్రోత్సహించకుండా వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వవలసిందిగా మేము విన్నవిస్తున్నాము. అదేవిధంగా మా గౌరవ ఎస్పీ గారి సలహా మేరకు మేము కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ మద్యం తాగి ప్రమాదాల కారణం అవుతున్నారు కాబట్టి ఎవరు కూడా మద్యం సేవించే వాహనాలు నడపరాదు. అదేవిధంగా మన సైబర్ క్రైమ్ కూడా నేరాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి సైబర్ క్రైమ్ సంబంధించి ఎలాంటి అఫెన్సులు జరగకుండా, ఎలాంటి ఓటీపీలు షేర్ చేయకుండా, ఒకవేళ జరిగినప్పుడు వెంబటే 100కు కానీ లేదంటే 1930 కానీ కాల్ చేసి మీ యొక్క డెబిట్ అయినటువంటి అమౌంట్ని, ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేయించుకోగలరు. అదేవిధంగా ఎవరు కూడా వస్తువులు ఇంట్లో పెట్టి వివాహాలకు కానీ లేదు అని అంటే వేరే విలేజ్కి వెళ్ళడం కానీ అట్లాంటివి జరగడం కానీ ఉన్నప్పుడు మా పోలీస్ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రాత్రి సమయాలలో కొంచెము ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి దొంగతనాలకి చోటు చేసుకోకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని కలవకుర్తి పోలీస్ తరపు నుంచి, నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ తరపు నుంచి తెలియజేయడం జరుగుతున్నది. గతంలో జరిగినటువంటి ఈ ప్రమాదాలు కావచ్చు, రోడ్డు ప్రమాదాలు కావచ్చు, అదేవిధంగా ఈ దొంగతనాలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి వివరాలని తీసుకొని ఈ ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతున్నది. పోలీసు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించబడుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరికి టీవీ లాగా ఉండాలి.